హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియోలో ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే ఆనియన్ ఎగ్ బుర్జీ రైస్ అయితే చేసి చూపించబోతున్నాను అనమాట. సో ఇది ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. జస్ట్ మనం అనుకుంటే అలా అలా చేసుకొని అయితే తినేయచ్చు. సో దీనికి ఏం పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ మనకేం అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలాగ మనం టేస్టీగా వెరైటీగా చేసుకున్నామంటే మన ఇంట్లోనే మనము హోటల్స్లో లాగా ట్రై చేసి మనమైతే తినేయచ్చండి. ఈ ఎగ్ రైస్కి అయితే నేను చిన్న చిన్న సాంబార్ ఉల్లిపాయలు అయితే వాడుతున్నానండి. సో దానివల్ల మనకి ఇంకా టేస్ట్ అయితే చాలా పెరుగుతుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. సో మనమైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర అయితే యాడ్ చేసుకొని కొంచెంసేపు అయితే వేయించుకోవాలండి. సో అవి కొంచెం వేగాక దాంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెంసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సో మనం పచ్చిమిర్చి ఇలా సన్న సన్న ముక్కలుగా కానీ ఫ్రై చేసామంటే మనకి ఈ ఎగ్ రైస్లోకి బాగా కలిసిపోతాయి అన్నమాట. సో వాటిని మనం పక్కకు తీయలేదు, మనం ఈజీగా అయితే తినేయచ్చు. దానివల్ల మనం ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా దాంట్లోకి మనం ఎంత ఆనియన్ ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే అంత బాగా వస్తుందండి. నేను చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే దీంట్లోకి వేసాను అనమాట. అండ్ ఇవి దీనివల్లే మనకి ఈ ఎగ్ రైస్ అనేది చాలా టేస్ట్ అయితే పెరుగుతుంది. సో పెద్ద ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఈరోజైతే నేను ఈ చిన్న ఆనియన్స్తోనే రెసిపీ అయితే చూపించబోతున్నాను అనమాట. అండ్ ఇదైతే మనం చూపించినంత ఈజీ అయితే కాదండి. ఈ చిన్న ఉల్లిపాయలు క్లీన్ చేయడం తల ప్రాణం తోక్కొచ్చేసింది అనమాట. అంతసేపు క్లీన్ చేస్తే ఇన్ని కొన్ని అయ్యాయి. సో దాదాపు 1 అవర్ క్లీన్ చేసి ఉంటానండి. అంత చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం లేటే అవుతుంది. కానీ కొన్ని రెసిపీస్కి మాత్రం కొన్ని మనం అదే పనిగా పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు చూడనటువంటి టేస్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో అలా చేయొచ్చు అని చెప్పి నేను అంత కష్టపడి ఈ ఉల్లిపాయలు అయితే క్లీన్ చేశాను. అండ్ అవి కొంచెం వేగాలంటే మనం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి కదా. నేను దీనికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసేస్తాను అనమాట. అండ్ మనకి ఎగ్ రైస్ కాబట్టి దీంట్లో మనం వాటర్ ఏం యాడ్ చేయం కాబట్టి నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మనకి కల్లుప్పు కానీ వేసామంటే అంత కరగదు కాబట్టి నేను ఇలాగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం వద్దొద్దన్న ఉల్లిపాయలు అయితే వేగిపోతాయి. సో అవి కొంచెం మనమైతే బాగా అయితే కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. అండ్ మనకి ఉల్లిపాయ వేగిన దాన్ని బట్టి అర్థమవుతుందండి మనకి ఎగ్ రైస్ అనేది ఎలా వచ్చిందా అని. సో మనం ఏ కూర చేసినా మనం అప్పటికప్పుడు వెళ్ళి కరివేపాకు అయితే పీక్కొని వచ్చి వేసేస్తాము. అండ్ పీక్కొని రావడం అంటే కోసుకొని రావడం అండి. అలా అంటారో ఇలా అంటారో తెలియదు, కానీ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కోలాగా అంటారు. సో మా అమ్మ వాళ్ళ సైడ్ కోసుకొని రావడం అంటారు, అండ్ మా అత్త వాళ్ళ సైడ్ పీక్కొని రావడం అంటారు. ఏది తప్పో రైటో తెలీదు, బట్ మీకు ఏది అర్థమైతే అది తీసుకోండి. అండ్ మనకి ఇంకా కరివేపాకు కొంచెం చిటపట్లాడేలా వేయించేసిన తర్వాత ఆ ఫ్లేవర్ వస్తుందండి వేగేటప్పుడు. అప్పటికప్పుడే రైస్ వేసుకొని తినేయాలనిపించేస్తుంది. సో మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. సో లైక్ చేసిన తర్వాత శుభప్రదంగా కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి, అంటే మన కూరలో. అండ్ అది కొంచెం మనం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. సో ఏం చేసినా కూడా పసుపు అనేది మంచి కలర్ వస్తుంది కాబట్టి మంచిగా వేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఎగ్ రైస్లోకి అయితే మనం వేసే పసుపుని బట్టే మన కూర కలర్ అయితే మారిపోతుంది, అంత బాగా వస్తుందన్నమాట. అండ్ కొంచెం సేపు అయితే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. సో కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం వాసన అయితే చూడాలండి, అంటే అది పచ్చివాసన పోయిందా లేదా మనకు తెలియాలి కాబట్టి. సో మనకి ఆనియన్ కొంచెం మంచిగా టెంప్టింగ్ ఫ్లేవర్ వచ్చినప్పుడు మనమైతే ఎగ్స్ అయితే తీసుకోవాలండి. సో నేను తెచ్చిన ఎగ్ మరి చిన్నగా ఉన్నాయన్నమాట. సో అంత చిన్న ఎగ్గులు ఎవరికి పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. సో ఆనియన్ చిన్నది కాబట్టి నాకు ఎగ్స్ కూడా చిన్నవి ఇచ్చారేమో అని డౌట్ వచ్చింది. సో మా ఇంట్లో ఉన్న 4 ఎగ్స్ని అయితే నేను పగలగొట్టయితే వేసేసాను. అండ్ ఇవి చూడడానికి చాలా భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే నాటు గుడ్లు అండి. సో మనకి బయట దొరికే గుడ్ల కన్నా నాటుగుడ్లు అయితే మనకి ఈ ఎగ్ రైస్లు అనేవి చాలా బాగా వస్తుంది. సో అందరికీ దొరకవు కాబట్టి మనకి ఏ ఎగ్స్ దొరికితే ఆ ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ నాకైతే చిన్న ఎగ్స్ అయితే 4 ఉండే ఇంట్లో, దాంతోనే నేను ఇది చేస్తున్నాను అనమాట. అండ్ మనమైతే నీట్గా అయితే కొంతసేపు అయితే వేయించుకోవాలండి. అండ్ మనం ఎగ్స్ వేసిన తర్వాత ఖచ్చితంగా మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేయాలి. నేనైతే సిమ్లో పెట్టేసి మరి మా కిచెన్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ కిచెన్ ఇంత క్లీన్గా ఉండడానికి కారణం నేను చేసే ఎగ్ రైస్ అనమాట. సో వీడియో తీయడానికి ఇంత క్లీన్గా అయితే సర్దేశాను.
అండ్ ఫైనల్లీ మేమైతే రైస్ అయితే ఇత్తడి పాత్రలో అయితే చేసామన్నమాట. సో, మనకి ఇత్తడి పాత్రలో చేస్తే మంచి హెల్త్ ఉంటుందని ఎవరో చెప్పారని చెప్పి ట్రై చేస్తున్నాను. అండ్ మా వీడియో కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. అండ్ మీకు కానీ మా వంటలు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో, మనమైతే ఇంకా ఎగ్ మాడిపోకముందే దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో, వెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు ఫార్మాలిటీగా అటు ఇటు తిప్పేయాలండి. సో, మనం చేసే ఎగ్ రైస్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసామంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ ఫైనల్లీ ఎగ్ కూడా కొంచెం వేగిపోయింది. మీరు కానీ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా వెళ్ళిపోవద్దు. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము చేసే వంటకాలన్నీ మీ కళ్ళ ముందు ఉంటాయన్నమాట. అండ్ చూసేదానికి మాత్రమే. ఒక పక్కన ఇలాగా ఎగ్ ఫ్రై చేస్తూనే ఒక పక్క అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసేసాము. సో, రైస్ అయితే కొంచెం మనకి పొడి పొడిగా రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వండి పెట్టుకున్నామంటే మనకి పొడి పొడిగా వస్తుంది. నేను ఒకేసారి వంట చేస్తున్నాను కాబట్టి ఒకేసారి రైస్ అంతా ఒకేసారి అయితే చేస్తున్నాను. సో, పక్కన అయితే రైస్ ఇప్పుడే తయారైపోయిందనమాట. సో, ఇంకా మనకి రైస్ అయితే కొంచెం పొడిగా రావడానికి మనం కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎగ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ ఉడికిన రైస్ తీసుకునేసి డైరెక్ట్ ఇలాగైతే వేసుకోవచ్చు. సో, పక్కన తీసుకొని వేసుకున్నా కూడా మనకైతే పొడి పొడిగా అయితే వస్తుందండి. నేను ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పేసి ఫాస్ట్గా చేయడానికి ఇలాగైతే చేస్తున్నాను. అండ్ సో, మీ ఇంట్లో కూడా ఎంతమంది ఉంటారో మాకైతే కామెంట్ చేయండి. సో, మేమైతే ఇప్పుడు సెలవుల్లో మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి మొత్తం వాళ్ళొక నలుగురు మేము ఒక ఇద్దరు 6 మంది అయితే ఉన్నాము. సో, 6 మెంబర్స్కి సరిపోయేంత చేద్దాం అనుకుంటే కానీ 4 ఎగ్స్తోనే కాబట్టి పిల్లలకు మాత్రమే చేసిస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ దానికి సరిపడినంత రైస్ అయితే వేసేసి కొంచెం నిదానంగా అయితే కలుపుకోవాలి. కాకపోతే అప్పటికి అంత కలిపినా కూడా నాకు కొంచెం అన్నం అయితే ముద్దయిపోయిందండి. సో, కొంచెం తీసుకొని కలిపి ఉండాల్సింది. నెక్స్ట్ అయితే దాంట్లోకి కొంచెం నేను ఏ మసాలా ఉన్నా కూడా వేస్తాను. చికెన్ మసాలా అయినా పర్వాలేదు, మటన్ మసాలా అయినా పర్వాలేదు. మనకి మంచిగా మసాలా ఫ్లేవర్ రావడానికి మాత్రమే కొంచెం అయితే యాడ్ చేసేసి బాగా కలిపేసి దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేస్తే వేడి వేడిగా ఆనియన్ ఎగ్ రైస్ అయితే తయారైపోతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.